శ్రవంతి నాకు మరదలు మాత్రమే, వైదేహి తప్ప ఇంకెవ్వరినీ భార్యగా చూడలేను. చూడలేను అనుకుంటే ఎలా? నీకు మనసులో ఇష్టం లేదని దేవుడు వేసిన బంధాన్ని కాదంటావా? ఇదేదో నేనొక్కదాన్ని తీసుకున్న నిర్ణయం కాదు. మీ నాన్నగారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. నాన్నా, అవునన్నా, అమ్మ చెప్పేది సమంజసంగానే ఉంది కదా. ఎప్పుడో పెళ్ళయింది. నలుగురికి తెలిసేలా మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదు కదా. గురువుగారు అందుబాటులో లేరు. లేదంటే ఆయన్ని అడిగే నిర్ణయం తీసుకునేవాణ్ణి. ఎంత చనువు ఉంటే మాత్రం ఇంత చిన్న విషయానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాలా? చంటి పిల్లోడిని అడిగినా మనం చేసేది న్యాయం అనే అంటాడు. ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి న్యాయం అనిపిస్తుందమ్మా. ఈ పెళ్లి జరిగితేనే శ్రవంతికి న్యాయం జరిగినట్టని నీకనిపిస్తుంది. కానీ వైదేహికి అన్యాయం చేస్తూ నాకు నేనే అన్యాయం చేసుకుంటున్నట్టు నాకనిపిస్తుంది. మన ప్రాణానికి మూలాధారమైన గుండె ఎలాగైతే ఒక్కటే ఉంటుందో, మన ప్రాణం అనుకునేవారు కూడా మన పక్కన ఒక్కరే ఉంటారమ్మా. నా విషయంలో అది వైదేహి మాత్రమే. నువ్వు చెప్పేది కరెక్టే బావా. ఒక మనిషి జీవితంలో ఒక్కరే ఉండాలి. నా జీవితంలో నువ్వు ఉన్నావు.
జీవితంలో నేను లేను. అదే అదే నా దురదృష్టం. నీకు నచ్చినట్టే కానీ బావా. అమ్మ స్రవంతి, మరేం చేయమంటారు అత్తయ్య? నాకు బావ కావాలి. వస్తాడా? రాడు కదా. తనకిష్టం లేనప్పుడు ఎంత బలవంతం చేసి ఏం లాభం? అయినా ఇందులో భావన అనడానికి కూడా ఏం లేదత్తయ్య. వాళ్ళ బంధం అలాంటిది. నేను చనిపోతానని మీరందరూ భయపడ్డారు. భావలో కొంచెం కూడా చలనం లేదు, చూశారు కదా. నేనే కాదు, ఎవ్వరేమైపోయినా బావా వాళ్ళ బంధానికే వెల్లవేస్తాడు. అది తెలిసి కూడా బావని బలవంతం చేయటం వల్ల అస్సలు ప్రయోజనం లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎవరేమైపోయినా వాడు నిర్ణయం మార్చుకోడంటావు, అంతే కదా? చూస్తే అర్థమవుతుంది కదత్తయ్య. దేవాంశ్, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. నేను చెప్పాను కదమ్మా. నేనడిగినా కాదంటున్నావు కదా. అమ్మా, ఎందుకు పదే పదే అడిగి కాదనిపించుకొని తల్లి మాట వినని కొడుకుని చేస్తావు? నా బాధ ఏంటో అర్థం చేసుకో. నాన్న, మీరైనా చెప్పండి. దేవాంశ్, ఇందులో మీ నాన్నగారి ప్రమేయం ఏం లేదు. నేనే నిర్ణయం తీసుకున్నా అది వారికి సమ్మతమే. కానీ నిర్ణయం తీసుకోవడానికి అసలు ఏదీ నా చేతిలో లేదు అన్న సంగతి నాకు అర్థమయ్యింది. నవమాసాలు కని పెంచిన కొడుకే మాట వినను అని ఖచ్చితంగా చెప్తుంటే ఇక నేను బ్రతికే ఏం ప్రయోజనం? అమ్మా, ఎవరిని ఉద్ధరించాలి? కౌసల్య, ఏంటా మాటలు? పిచ్చి పట్టిందా? అవునండి, అవును, నాకు పిచ్చే పట్టింది. నా పెంపకమే నన్ను వెక్కిరిస్తుంటే నేనెవరి కోసం బ్రతకాలి? బ్రతికి ఏం ప్రయోజనం? నా వల్ల కాదు. కౌసల్య, అమ్మా, అత్తయ్య, అమ్మ, కౌసల్య, కౌసల్య, ఆగు. కౌసల్య, అత్తయ్య, వదులు. అమ్మా, అమ్మా, వదలండి. అమ్మా, ఏంటమ్మా ఇది? కౌసల్య, కౌసల్య, ఏంటి పిచ్చి పని? నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే, పిచ్చే, పిచ్చేనండి, అమ్మా, పిచ్చే. ప్లీజ్ హాస్పిటల్కి వదలండి. నన్ను తాకొద్దు. నన్ను తాకే అర్హత నీకు లేదు. లేదు, నా బిడ్డ నా మాట విననప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి?
కౌసల్య ఏంటి పని అవునండి. నీకేమైనా పిచ్చి పట్టిందా అవునండి, పిచ్చి పట్టింది. దేవా ముందు డాక్టర్ ఫోన్ చెయ్యి. వద్దు, అలాగే నాన్న. ఏ డాక్టర్ వద్దు. అత్తయ్య, కౌసల్య please రండి నా మాట విను, నా మాట విను, ఏం కాదు. హాస్పిటల్కి వెళ్దాం పద. నేను రాను. నాన్న, డాక్టర్ ఫోన్ చేశాను, 10 నిమిషాల్లో ఉంటారంట. డాక్టర్ వద్దు 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 అమ్మ ప్లీజ్ అమ్మా. వద్దు. హాస్పిటల్కి వెళ్దాం అంటే రానని చెప్తుందా? అమ్మా అమ్మ కౌసల్య కౌసల్య ఒకసారి నేను చెప్పేది విను. కౌసల్య అత్తయ్య, అత్తయ్య. కౌసల్య అత్తయ్య, అత్తయ్య, కౌసల్య అత్తయ్య, కౌసల్య అత్తయ్య, లేవండి అత్తయ్య. కౌసల్య అమ్మాయి చూడు. అత్తయ్య. నన్ను తాకొద్దు. నన్ను తాకే అర్హత నీకు లేదు. అత్తయ్య, అత్తయ్య, అక్క. అంత నా వల్లే అక్క. బావకి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. బావ చేసుకోను అన్నాడని అత్తయ్య నిద్ర మాత్రలు మింగేశారక్క. అంత నా వల్లే అక్క. శాంతి, ఎంత పని చేశారు అత్తయ్య? డాక్టర్ని పిలిచారా లేదా ఇంతకీ? లోపలే ఉన్నారక్క. అంతా నా వల్లే. చచ్చా, గంట సేపు అలా బయటికెళ్తే ఎంత ఘోరం జరిగిపోయింది. అదే గనుక నేనుంటే, ఇంకో 4 మాటలు ఎక్కువ తగిలించుంటే అత్తయ్య గారు ఈ పాటికి అలా అలా పైకి పోయేవారు. ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? చిన్నప్పుడే దేవాంష్కి స్రవంతికి పెళ్ళైంది కదా, మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? పెద్దమ్మ చేస్తానని పట్టుపట్టడం ఏంటి? ఇప్పుడిప్పుడే స్రవంతిని దృష్టిలో పెట్టుకుని చాలా ప్లాన్లు చేస్తున్నానే. ఇప్పుడు దేవాంష్తో పెళ్లి చేసేస్తే ఎలా? అత్తయ్య, డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? సమయానికి ఫోన్ చేశారు కాబట్టి ప్రమాదం తప్పింది, లేదంటే ప్రాణాలతో ఉండేవారు కాదు. ఒక హాఫ్ అన్ అవర్లో స్పృహలోకి వస్తారు, వెళ్ళి చూడండి. నర్స్ పద.
గంట బయటకెళ్ళినందుకు ఎంత మంచి సీన్ మిస్ అయ్యానే. అత్తయ్య ఎంత గొడవ చేసుంటుందో, ఏం జరుగుంటుందో, వైదేహి ఎందుకు ఏడ్చుంటుందో అన్నీ నా కల్లారా చూడలేకపోయానే. చూసావా, నా గురించి చచ్చినా తక్కువ అంచనా వేయకు. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తే, అమ్మా, అమ్మా. కౌసల్య, 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 ఇప్పుడెలా ఉంది? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు కౌసల్య? నీకేమన్నా అయితే నేనేమైపోతాననుకున్నావు? ఇంతకు మించి నాకు వేరే దారేం తోచలేదండి. నా కొడుకే నా మాట విననప్పుడు ఎందుకు బ్రతకాలి? అమ్మా, వద్దు నాన్న, వద్దు. నువ్వు ఎంత ఎక్కువ ప్రేమను చూపిస్తే నాకు ఇంకా ఎక్కువ ఆశలు పెరిగిపోతాయి. అవి నువ్వు తీర్చలేవు. వద్దు. ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు నాన్న. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పక్కనే ఉండి ప్రాణాలు కాపాడినట్టు ప్రతి క్షణం పక్కనే ఉండలేవు కదా. కౌసల్య, జరిగింది చాలు. మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. తప్పులేదు మావయ్య గారు. అత్తయ్య గారు అనే మాటలు బాధ కలిగించొచ్చు. కానీ అత్తయ్యకి ఎంత బాధ కలగకపోతే ఆ మాట అంటారు చెప్పండి? హ, అయినా అత్తయ్య కోరుకునే దాంట్లో తప్పే ఉంది. స్రవంతి దేవాంశ్ భార్యే కదా. ఈ విషయం అందరికీ తెలియక స్రవంతి మాటలు పడాల్సి వస్తుందని అందరి సమక్షంలో 3 ముళ్ళు వేయమన్నారు. అది తప్ప? చెప్పండి, తప్ప? మాట్లాడవేంటి దేవాంశ్? తప్పేంటి?